Good morning, students. Good morning, all of you. Welcome to Statistics Part 3. మనం దీని ముందు వరకు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డేవియేషన్ మెథడ్ ఫార్ములాస్ కనుక్కున్నాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2లో ఈ 3 మెథడ్స్లోని కూడా ఇక్కడ ఇవ్వబడిన డేటాకి మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. Distribution of percentage of female teachers in primary schools of rural areas in all union territories and states is given in this table, and find the mean percentage using all methods. So మనకి అన్ని మెథడ్స్ యూజ్ చేసి మీన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. సో దీనికోసం 15 to 25 ఉన్నటువంటి స్టేట్స్ 6 ఇలా డేటా ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ డేటాకైనా ఒక క్లాస్ ఇంటర్వెల్లో అంటే 15 to 25 ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాము. ఆ క్లాస్ ఇంటర్వెల్ని రిప్రజెంట్ చేసే క్లాస్ మార్క్ మనకి ఎంతని తీసుకుంటామంటే దాని యొక్క అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2 ఈ రెండు కలిపితే మనకి 40 వస్తుంది. బై 2 చేస్తే 20 అనమాట. అలాగే 30 వస్తుంది. ఇక్కడ 40, 50, 60, 70 అండ్ 80. యాక్చువల్గా అన్ని క్లాసు లెంగ్త్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు క్లాస్ లెంగ్త్ని ఫస్ట్ మిడిల్ వాల్యూకి కలుపుకుంటూ వెళ్తే మనకి క్లాస్ మార్క్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డిఐ ఫైండ్ అవుట్ చేయాలా. బిఫోర్ ఫైండింగ్ డిఐ వీ హ్యావ్ టు assume one of the class mark as assumed mean. So let a is మిడ్ వాల్యూ తీసుకోవాలి కదండి. ఇక్కడ ఈ 3ను ఈ పైన తీసుకుంటే మనము మిడ్ వాల్యూని మనం జనరల్గా ఏ అని తీసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి అంటే మనకి ప్రాసెస్ సింప్లిఫై చేయడానికే ఇక్కడ మెయిన్ మెథడ్ కాబట్టి మెయిన్ మోటే కాబట్టి దీన్ని మనం ప్రాసెస్ సింప్లిఫై చేయడం కోసం ఏగా 15 తీసుకున్నాం. సో 20 - 50 - 30, 30 - 50 -20 -10 0 10 20 30 ఇలా వస్తుందండి. ఇప్పుడు డీవియేషన్ మెథడ్ నుంచి స్టెప్ డీవియేషన్ మెథడ్లోకి వెళ్ళాలంటే ఈ డిఐసి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏదండి మనకి 10. సో 10ని హెచ్గా తీసుకోవాలన్నమాట. సో 10ని హెచ్గా తీసుకొని మనం ఈ 10తో భాగించినట్లయితే -3 -2 -1 0 1 2 అండ్ 3. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్ మెథడ్ కోసం, ఇదైతే అస్యూమ్డ్ మీన్ మెథడ్ కోసం, ఇదైతే స్టెప్ డీవియేషన్ మెథడ్ కోసం ఎఫ్ఐయుఐ ఫైండ్. సో 3 మెథడ్లో మనం చేయాలి కాబట్టి 3 చేస్తాం. లేదంటే ఎఫ్ఐ ఎక్స్ఐని ఎఫ్ఐ డిఐని మనం క్యాల్కులేట్ చేయాల్సిన లేదు. ఎఫ్ఐయుఐని క్యాల్కులేట్ చేసి డైరెక్ట్గా స్టెప్ డీవియేషన్ మెథడ్ని చేసుకోవచ్చు అనమాట. సో 3 మెథడ్లు క్యాల్కులేట్ చేయాలి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ డిఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐయుఐ కావాలి. కాబట్టి ముందు ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకి ఆ డిఫికల్టీ కూడా మనకు అర్థం అవుతుంది అనమాట. ఎఫ్ఐ ఎక్సైజ్ చేస్తే ఓకే 6 12 120 330 280 4 50 200 అండ్ 240 140 అండ్ 80. వీటన్నిటిని యాడ్ చేస్తే 0 5 8 13 13 16 13 16 29 2 వేసుకుంటే 3 3 3 6 9 9 4 13 1390 మనకి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం ఎఫ్ఐ డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఐ డిఐ -80 -220 -70 0. ఓకే, 4 10s are 40, 2 7s are 140 and 2 8s are 180s are 80. సో ఎఫ్ఐడిఐ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సమ్ము పాజిటివ్ నెగిటివ్ వేరువేరుగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 220 + 80 300 370 -370 ప్లస్ ఇదేమో 140 + 80 220 + 40 260. సో ఇది తీసిస్తే -110 రావడం అనేది జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద ఎఫ్ఐ డిఐ. సో -120 ఈజ్ ద ఎఫ్ఐ డిఐ. ఒకసారి డిఐని ఫైండ్ అవుట్ చేయడంలో చిన్న మిస్టేక్ చేసాం. ఒకసారి చూడండి. ఎఫ్ఐ డిఐ 6 3 18 180. ఓకే, అండ్
11 రెళ్ళ 22, 7 పదుల 70, 4 సున్నాలు 40, 4 పదులు 40, ఓకే 2 20 40 ఇక్కడ, అండ్ ఒక 30 ఈ తప్పు మిస్టేక్ చేసాం. సో 80 + 30 120 + 120, ఇదేమో 220 + 120 180 చేస్తే ఇది 400 + 470 మైనస్ 470 నుంచి 110 తీసేస్తే 0636. సో -360 అనేది మనకి FIDI వాల్యూ. నెక్స్ట్ FIUI వాల్యూ కావాలంటే మనం ఏ రెండు మల్టిప్లై చేసుకోవాలి, ఈ రెండు అనమాట. 6 3 18, 11 2 22, 7 1 7, 0 4 1 4, 2 1 2 4, 1 3 3. సో సిగ్మా FIUI ఫైండ్ అవుట్ ఇంకా ఈజీగా వస్తుంది. FIDI కంటే FIUI అనేది చిన్న వాల్యూస్ వచ్చాయి. అదే మనకి DIs కి కామన్ వాల్యూ ఉండేటప్పుడు మనకి FIUI అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో 18 ఇది 40 47, సో -47 8 3 11, సో తీసిస్తే -36. ఏం లేదండి, సిగ్మా FIDIని 10తో భాగించిస్తే మనకి FIUI అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం. సిగ్మా FI వాల్యూ ఏమో మనకి 35 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన 3 మెథడ్స్ ని వరుసగా మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్. x bar is equal to sigma FI xi by sigma FI. This is equal to sigma value of sigma FI xi ఎంత వచ్చిందండి మనకి 1390 by 35. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 39.71 రావడం జరుగుతుంది. 35 తో దీన్ని మనం డివిజన్ చేసుకోవాలండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వెళ్తే, సెకండ్ మెథడ్ ఏంటండి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. x bar is equal to a plus sigma FIDI by sigma FI. మనకి a ఎంత తీసుకున్నామండి మనం, a is equal to 50. హియర్ a is equal to మనం 50 ని తీసుకోవడం జరిగింది కాబట్టి 50 ప్లస్ సిగ్మా FIDI వాల్యూ ఎంత అండి -360 బై సిగ్మా FI వాల్యూ ఎంత అండి 35. సో 50 ప్లస్ -360 బై 35 చేస్తే మనకి ఇది 10.29 వస్తుందండి, -10.29. సో 50 మైనస్ 10.29 చేస్తే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూనే 39.71. 50 నుంచి 10.29 తీయండి, 39.71 రావడం అనేది జరుగుతుంది. ఓకే, థర్డ్ వన్ మనకి x bar is equal to a plus sigma FIUI by sigma FI into h అని తీసుకోవడం జరిగింది. సో a ఎంత అండి 50 ప్లస్ సిగ్మా FIUI వాల్యూ ఎంత అండి -36 బై సిగ్మా FI వాల్యూ ఎంత అండి 35 ఇంటూ 10. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ వచ్చిన వాల్యూనే ఇది, ఇక్కడ ఏదైతే వచ్చిందో 360, 36 ఇంటూ 10 చేస్తే మనకి ఇక్కడ కూడా 360 రాదు. సో దీని ఆన్సర్ కూడా 50 మైనస్ 10.29 గా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 39.71. అంటే మనకి మెథడ్ సింప్లిఫై అవుతుంది. అంటే మన మల్టిపుల్గా చేసేటప్పుడు ఇంత పెద్ద వాల్యూస్ రాకుండా సింపుల్ గా రావడం అనేది జరుగుతుంది. సో we observed that in all the cases, in all the methods, we get the same answer. 39.71 is the mean percentage of the women teachers, female teachers in different states and union territories in rural areas. Okay, now we move to right. ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ 2లో వచ్చిన 3 మెథడ్స్ లో కూడా ఒకే వాల్యూ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి థింక్ డిస్కస్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈజ్ ద రిజల్ట్ ఆబ్టైన్డ్ బై ఆల్ ద 3 మెథడ్స్ ఆర్ ద సేమ్ అన్నాడు. అన్ని ఈక్వల్ గా వచ్చాయా లేదా అంటే ఎస్, ఆల్ ద 3 రిజల్ట్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ 3 మెథడ్స్. ఓకే, ఇఫ్ FI and XIs are sufficiently small, then which method is appropriate? అంటే because as the FI and XI are small values, so we can find easily the value of FI XI, that means product of FI XI, and we can calculate the mean by direct method. So FI XIs are small ఉంటే మనం యూజ్ చేయవలసింది ఏంటి మెథడ్, if FI XI are small then the method name ఏదవుతుంది, డైరెక్ట్ మెథడ్ మనము యూజ్ చేసుకోవడం అనేది చాలా 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 ఈజీ అన్నమాట. ఓకే, మనం అలా కాకుండా FI XIs are larger if
Fi Xi are larger, then which method is suitable అంటే assumed mean method. మరి లార్జర్ గా ఉన్నప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ని వాడొచ్చా వాడకూడదంటే ఎస్, ఇఫ్ di's have common factor then we can use step deviation method. Okay, example 3 ఏమి ఇచ్చాడంటే the distribution below shows the number of wickets taken by bowlers in one day internationals. Find the mean of mean wickets taken by the bowlers, mean of the wickets taken by the bowlers, and use the suitable method. ఏ మెథడ్ suitable కరెక్ట్ గా యూజ్ చేయమని చెప్పాడు అనమాట. సో మనం ఫస్ట్ చూద్దాం. నెంబర్ ఆఫ్ వికెట్స్ మనకి రేంజ్ ఇచ్చాడు 20 to 60, 60, 100. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే దీని తాలూకా క్లాస్ లెంత్ ఏమో 40, దీని క్లాస్ లెంత్ కూడా 40, ఇదేమో 50, ఇదేమో 100, ఇది కూడా 100, మళ్ళీ ఇదేమో 50. సో డిఫరెంట్ క్లాస్ లెంత్స్ మనకి హైట్ ఆఫ్ ద క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ ని ఉపయోగించగలమా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు Fi Xi ఫైండ్ అవుట్ చేసి వచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Xi. సో మనం ఇక్కడ Xi ని ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏ మెథడ్ చేయాలన్నా కూడాను గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ ఇస్తే కంపల్సరీగా మనము ముందు Xi ని ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సో 20 ప్లస్ 60 ఎంత అండి? 80/2 అంటే 40, ఇదేమో 160/2 అంటే 80, 100 ప్లస్ 150 అంటే 250/2 అంటే 125, ఈ రెండు కలిపితే 300 ప్లస్ 400 అంటే 200, 250 ప్లస్ 350 ఏమో 700 అంటే 350, దెన్ ఇక్కడ ఏమో 800 అంటే 400 అనమాట. ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఏమో డిఫరెన్స్ 40 ఉంది, ఆ తర్వాత ఏమో 25 ప్లస్ 20 45 ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 75 ఉంది, ఇక్కడేమో 150 ఉంది. సో డిఫరెంట్ క్లాస్ లెంత్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఎక్సైజ్ కూడా మనకి డిఫరెంట్ గా రాదు. సో ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి అనుకుంది. ఇక్కడ చూడండి Fi నెంబర్ ఆఫ్ బౌలర్స్ అంటే ఇది Fi కదా. సో Fi Xi మల్టిప్లై చేయడానికి చాలా చాలా పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ Fi డైరెక్ట్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్. సో వీ హ్యావ్ గో టు డీవియేషన్ మెథడ్ కి చెక్ చేయడానికి వెళ్దాం. ఇప్పుడు డిఐ కావాలంటే మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో మిడిల్ వాల్యూ అనుకో ఇక్కడ. సో ఈ రెండు ఉన్నాయి, ఇందులో పెద్ద వాల్యూ 200 ని ఏ అనుకోని చెప్తాం. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 200 గా తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 200. దెన్ Xi మైనస్ ఏ, 40 మైనస్ 200 ఏమో మైనస్ 160, 80 మైనస్ 200 ఏమో మైనస్ 120, 125 మైనస్ 200 మైనస్ 75, 0, 150 అండ్ 200. ఓకే, ఇక్కడ మనం ఇది జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఈ డిఐలన్నిటికీ కూడాను ఇంచుమించుగా 20 అనేది కామన్ గా ఉంది, ఒక్క 75 తప్ప. 75 అనేది కామన్ ఫ్యాక్టర్ కాదు 20, బట్ తీసుకుందాం ఏం కాదు. సో 20ని హెచ్ గా తీసుకుందాం. లెట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 20, లేదంటే 5 తీసుకోవచ్చు. చిన్న వాల్యూ 5 ని చిన్న వాల్యూ తీసుకొని చేసిన మళ్ళీ మనకు పెద్ద ఆన్సర్ వస్తుంది కాబట్టి ఒకదానికి కామన్ ఫ్యాక్టర్ గా లేకపోయినప్పటికీ కూడా 20 తీసుకుందాం. 20తో చేస్తే Xi మైనస్ ఏని హెచ్ తో 20తో భాగిస్తే మైనస్ 8, మైనస్ 6, 77 మైనస్ 7.5 ని 20తో భాగిస్తే ఇంచుమించుగా మైనస్ 75 ని 20తో భాగిస్తే 2తో భాగిద్దాం. 2 3 6, 2 7 14, 2 5 10. సో అంటే బై 10 కూడా ఉంది కాబట్టి మైనస్ 3.75. సో 0. దీన్ని 20తో భాగిస్తే మనకి ఎంత వస్తుందంటే 2 7 14, 7.5. దీన్ని 20తో భాగిస్తే 10. ఓకే, ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, స్మాల్ కరెక్షన్. మనకి ఇక్కడ 250 ప్లస్ 350 ఇందాక 600/2 చేస్తే 300 వస్తుంది. సో 300 నుంచి 200 ఏం తీస్తే 100 వస్తుంది. 100ని 20తో భాగిస్తే 5 వస్తుంది. సో Fi Ui ఫైండ్ అవుట్ చేద్దామండి. 756, 5 6 30, తర్వాత ఫైండ్ అవుట్ 12 0 0, 2 5 10 అండ్ 3 10 30. ఇక్కడ మనకు 16 into
3.75ని మల్టిప్లై చేస్తే మనకి 60 వస్తుందండి. ఓకే, దీన్ని మల్టిప్లై చేయండి. 16 16 అది మల్టిప్లై చేసుకుంటే 112, ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే -60 వస్తుంది. ఓకే, ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ యూఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మూడు కలపాలి. 60 + 30 90, 90 నుంచి 90 -90 -56 అంటే -146 ప్లస్ ఏమో 40, సో -106. సో దిస్ ఈస్ ద సిగ్మా ఎఫ్ఐ యూఐ. సో నౌ we go to finding the mean. X bar is equal to by step deviation method a plus sigma fi ui by sigma fi into h. ఇందులో ఏ వాల్యూ మనకి ఎంత తీసుకున్నామండి 200 ప్లస్ సిగ్మా fi ui వాల్యూ ఎంత వచ్చింది -106 బై సిగ్మా fi వాల్యూ ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుందంటే 45 వస్తుందండి. సిగ్మా fi is equal to 45. ఓకే, అండ్ ఇంటూ హెచ్ మనం ఎంత తీసుకున్నామండి 20. ఇక్కడ చూడండి 40లు ఉన్నాయి, 50లు ఉన్నాయి, 100s ఉన్నాయి క్లాస్ లెంగ్త్స్, బట్ మనం ఇక్కడ కామన్ మల్టిపుల్ అయినటువంటి ఒక వాల్యూ తీసుకున్నాం. సో 20. రైట్, ఇప్పుడు దీన్ని 5 9s are 45, 5 4s are 20. ఓకే, ఇప్పుడు దీన్ని 200 మైనస్ 4 6 24, 2 4 8 4 బై 9. సో 200 మైనస్ 9తో దీన్ని భాగించినట్లయితే 9 4 36, 4 2 6 ఉంటుంది, 9 7 63 ఒకటి ఉంటుంది, 9 1 9 మళ్ళీ ఒకటి ఉంటుంది, 47.11 అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లోంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే 200 లోంచి 47.11 తీసేస్తే మనకి 9, ఇక్కడేమో 8, 9 లో 7 పోతే 2, 9 లో 4 పోతే 5, 152.89. దిస్ ఈస్ ద యావరేజ్, అదే మీన్ వికెట్స్ టేకెన్ బై ద బౌలర్స్. అంటే మనకి ఆ బౌలర్స్ అందరూ కూడా యావరేజ్ గా 152 వికెట్స్ ఒక్కొక్క బౌలర్ తీసుకోవడం అనేది జరిగిందని మనం ఇక్కడ ఈజీగా గమనించవచ్చు. దిస్ ఈస్ ద suitable method for finding this. If we go for direct method, these are larger values that are fi xis. ఒకవేళ fi di ఫైండ్ అవుట్ చేసిన ఇవి కూడా లార్జర్ వాల్యూస్ ఉన్నాయి, బట్ వీటికి కామన్ ఫ్యాక్టర్ గా మనకి 20 తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా సింప్లిఫైడ్ గా మనం చేయడం అనేది జరిగింది. మరి ఏ మెథడ్ లో ఇలా ఒకటే ఆన్సర్ వస్తుందంటే yes, we got the same answer. Okay, now we move to exercise 14.1. right, 14.1 లో ఫస్ట్ క్వశ్చన్, a survey was conducted by a group of students as a part of environmental studies. They conducted a survey in 20 households and the number of plants in each household. Survey conduct చేసి వాళ్ళు డేటా రాసుకున్నారు అనమాట. 0 to 2 plants, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 0 నుంచి 2 అంటే అసలు లేకుండా ఉండి 2 వరకు ఉన్న, 2 కూడా కాదు 1 వరకు అనమాట, 1 2 to 4 2 4 to 6 1 ఈ విధంగా ఒక డేటాను తీసుకున్నాడు. సో ఇప్పుడు మీన్ అంటే ఒక్కొక్క హౌస్ లో యావరేజ్ గా మీన్ గా ఎన్ని ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు రిప్రజెంటేషన్ మార్క్, క్లాస్ మార్క్ తీసుకోవాలి మనం. క్లాస్ మార్క్ ఎంత అంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2, 0 + 2 / 2 1, 3 5 7 9 11 and 13. These are the class marks. Okay, xis are very smaller. సో మనం ఏం చెప్పుకున్నాం, ఇఫ్ xis are very smaller we can go for direct method, ప్రత్యక్ష పద్ధతి ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. సో fi xi మనము ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ. సో fi xi ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1 6 5 35 54 22 39. సో సిగ్మా fi xi వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా fi xi ఈజ్ ఈక్వల్ టు, మనం ఇవన్నీ యాడ్ చేస్తే 7 7 5 7 10 17 17 6 23 23 9 32. సో 3 6 6 7 13 13 3 16 162. దిస్ ఈజ్ fi xi. ఓకే, సిగ్మా fi వాల్యూ మనకు ఆల్రెడీ ఈ గివెన్ దట్ 20 households. సో ద మీన్ ట్రీస్ ఇన్ ఏ హౌస్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా ఏంటి, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటండి, సిగ్మా fi xi బై సిగ్మా fi.
సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా ఎఫ్ఐ, దట్ ఈస్ ద 162/32. సో 2 తో డివైడ్ చేస్తే 81. సో 8.1 అంటే యావరేజ్ గా there are 8.1 trees, nearly 8 trees are plants are there in each house in the survey. Okay, next move to second question. Okay, second question చూస్తే daily wage of 50 workers in a factory are given in the following, that is 200 to 250 ఏమో 12 members ఉన్నారు, అండ్ 400 to 450 ఏమో 10 members ఉన్నారు, నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనమాట. అంటే మీన్ డైలీ వేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యావరేజ్ గా ప్రతి వర్కర్ కి ఎంత డైలీ వేజ్ అమౌంట్ వస్తుంది రూపీస్ మనకి ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. రైట్, ఓకే. మనం 200 to 250 డబ్బులు వస్తున్నటువంటి మంది 12 మెంబర్స్ ఉన్నారంటే దీని క్లాస్ మార్క్ మనం తీసుకోవాలి. ఎలా తీసుకుంటామని చెప్పాం, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. ఇవి బౌండరీసే ఉన్నాయండి, లిమిట్స్ కాదు, మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒక అప్పర్ లిమిట్ దాని నెక్స్ట్ క్లాస్ లోవర్ లిమిట్ ఈక్వల్ గా ఉంటే అవి బౌండరీస్ అవుతాయి, అయితే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అవుతాయి. సో 200 ని 250 యాడ్ చేస్తే 450/2 ఏమో 225. నెక్స్ట్ 275 అవుతుంది. ఇవన్నీ ఈక్వల్ 50 క్లాస్ లెంత్ తో ఉన్నాయి కాబట్టి 50 యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. 325, 375 అండ్ 425. ఓకే, ఇప్పుడు ఇందులో మిడ్ వాల్యూని ఏగా తీసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 325. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 325 తీసుకుందాం. సో xi మైనస్ ఏ 225 లో 325 తీస్తే -100, -50, 0, 50 అండ్ 100. క్లియర్ గా ఇది 50 క్లాస్ లెంత్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్ గా డిఐస్ కన్ని ఇక్కడ చూడండి ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేయడానికి కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నాయి, అందుకనే మనం డైరెక్ట్ మెథడ్ ని చూస్ చేసుకోలేదు. అక్కడ చూజ్ అప్రాప్రియేట్ మెథడ్ అని అడగడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం ఎఫ్ఐ డిఐ చేద్దామంటే ఇవి కూడా పెద్ద వాల్యూస్ ఉన్నాయి అండ్ డిఐస్ కి కామన్ ఫ్యాక్టర్ 50 గా ఉంది కాబట్టి లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50. దెన్ మనం ఇక్కడ క్లియర్ గా గమనించండి, హెచ్ అనేది క్లాస్ లెంత్ ఇక్కడ, కానీ అన్ని సార్లు క్లాస్ లెంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏదైతే క్లాస్ లెంత్ ఈక్వల్ గా లేనప్పుడు సందర్భంలో ప్రత్యేకంగా మనకు అక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. మనం దాన్ని ఎగ్జాంపుల్ టీలో గమనించాం. సో ఇక్కడ దీన్ని 50 తో భాగిస్తే -2, -1, 0, 1, 2. చూడండి ఇప్పుడు ఎఫ్ఐయుఐ ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్. -24, 14 వాట్లు -14, 0, 8 1s are 8, 8 zeros and 6 1s are 6 and 10 2s are 20. సో ఈ సమ్ యాడ్ చేస్తే -38 ప్లస్ 26. సో ఎంత వస్తుందండి, 8 లో 6 పోతే 2, 1 అంటే -12 అనేది రావడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ యుఐ తెలుసు. సో మీన్ ఆఫ్ ద డైలీ వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో దిస్ ఈస్ ద మీన్ డైలీ వేజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 325 ప్లస్ sigma fi minus 12 by sigma fi is equal to 50 into h is equal to 50. So 50 gets cancelled. 325 minus 12, 313. So the mean daily wage is 313 rupees. సో యావరేజ్ గా ప్రతి వర్కర్ కి కూడాను 313 రూపీస్ రావడం అనేది జరిగింది. మనం ఈ మెథడ్ లో చాలా సింపుల్ గా స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూజ్ చేసినట్లయితే రావడం జరిగింది. అదే మనము డైరెక్ట్ మెథడ్ని కానీ లేదంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ని కానీ వాడుంటే ఏమయ్యేదంటే కొంచెం పెద్ద వాల్యూస్ వస్తాయి, బట్ ఆన్సర్ మాత్రం 313 వచ్చి ఉండేది. ఓకే, ఒక థర్డ్ క్వశ్చన్ చూస్తే మనకి ఒక లొకాలిటీలో డైలీ పాకెట్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే ప్రతిరోజు పిల్లలకి పాకెట్ మనీ కింద అంటే ఖర్చు కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సర్వే చేయడం జరిగింది. ఇన్ దట్ సర్వే 11 రూపీస్ టు 13 రూపీస్ 7 మెంబర్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇందులో ఒక ఫ్రీక్వెన్సీని మిస్ చేయడం జరిగింది అనమాట. అంటే 19 to 21 ఎంతమంది ఉన్నారో లేదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈ గివెన్ దట్ ద మీన్ పాకెట్ ఎలిమెంట్స్ ఈస్ 18 రూపీస్. మీన్ పాకెట్ ఎలిమెంట్స్ 18 రూపాయలు అనేవాడు క్లియర్ గా ఇవ్వడం అనేది మనకి జరిగింది. సో దీనికి మనం డైరెక్ట్ మెథడ్ ని యూజ్ చేద్దాం, ఎందుకంటే అవి చిన్న వాల్యూస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఉంది కాబట్టి xi మైనస్ ఏ అండ్ హెచ్ చేసినప్పుడు కొంచెం అది ఇబ్బందికరంగా మారొచ్చు. అందువల్ల మనం ఎఫ్ఐ ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేసి చేద్దాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే క్లాస్ మార్కు మనకి ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి
కంపల్సరీగా ఏ మెథడ్లోనైనా మన క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే క్లాస్ రిప్రజెంటేటివ్ వాల్యూ మనకి తెలియాలి, మిడిల్ వాల్యూ. సో 12, ఇక్కడ 14, 16, 18, 20, 22 అండ్ 24. మనం 11 + 13 యాడ్ చేస్తే 24. 24/2 12 అనమాట. ఇక్కడ క్లాస్ లెంత్ అన్నిటికీ హెచ్ 2 కాబట్టి మనం 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది. సో ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఏ అవన్నీ మనం చేయొచ్చు. చేద్దామంటే మనం ఏని 18గా తీసుకొని వెళ్ళిపోతాం. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18. ఏ ఈజ్ ఈక్వల్ టు 18 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఓకే, 12 - 18 -6 -4 -2 0 2 4 6. ఓకే, ఇప్పుడు ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్ తీసుకుందాం. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ కూడా 2 క్లియర్ కనిపిస్తుంది కాబట్టి. సో xi మైనస్ ఏ చేస్తే బై హెచ్ చేస్తే ఎంత అవుతుంది, -3 -2 -1 0 1 2 3, 2తో డివైడ్ చేస్తే. ఇప్పుడు మనం ఎఫ్ఐ ui ఫైండ్ అవుట్ చేద్దామండి, వాల్యూ ఆఫ్ ఎఫ్ఐ ui. సో ఓకే, ఎఫ్ఐ ui -21 -12 -9 0, f into 1 f, and 2 5s are 10 and 4 3s are 12. సో సిగ్మా ఎఫ్ఐ ui ఫైండ్ అవుట్ చేస్తే ఇది -30 -42 ప్లస్ 22 ప్లస్ f, 22 ప్లస్ f. సో ఇది ఎంత అవుతుందండి, ఇది -20 ప్లస్ f అనేది మనకి సిగ్మా ఎఫ్ఐ ui వాల్యూ. అండ్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఏమో +44 ప్లస్ f. ఓకే, ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలిసిపోయి కాబట్టి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ui బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఎందుకు ఈ ఫార్ములాని మనం వాడడం జరిగిందంటే మనం ఇక్కడ ui వరకు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో 18 ఈజ్ ఈక్వల్ టు ఏ 18 ప్లస్ మనం ఇక్కడ 18 తీసుకోవాలి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ui వాల్యూ 0 అయిపోతుందండి. సో మనం ఇక్కడ ఒక ఫాల్ట్ చేసాం, ఏంటంటే ఏ 18 ఎజ్యూమ్డ్ మీన్నే ఒరిజినల్ మీన్నే ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటే ఏమైపోతుంది, ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. సో వీ కెనాట్ ఫైండ్ ద వాల్యూ. సో ఓకే, ఇక్కడ మనం ఈజీగా వచ్చేస్తుందండి, f ఈజ్ ఈక్వల్ టు 20 అయిపోతుంది, ఎందుకంటే హియర్ మస్ట్ బి సిగ్మా ఎఫ్ఐ ui ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఇక్కడ మనం అంతవరకు వెళ్ళక్కర్లేదు, యాజ్ ఎజ్యూమ్డ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ మీన్. దేర్ఫోర్ ఏమవుతుంది, దేర్ఫోర్ సిగ్మా ఎఫ్ఐ ui ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో -20 ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు 0. సో f ఈజ్ ఈక్వల్ టు 20. హియర్ ఈస్ ద వాల్యూ దట్ వీ వాంట్. ఒకవేళ మనం a ఈజ్ ఈక్వల్ టు 18 కాకుండా 20 తీసుకొని ఉంటే అప్పుడు మనకి ఇక్కడ ఈ వాల్యూస్ని దీన్ని ఇటువైపు తీసుకొని వచ్చి మనం సిగ్మా ఎఫ్ఐ ని బట్టి ఎఫ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు నేను అది ఇప్పుడే చేసి చూపిస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఈ లెక్కలో మనం ఏని 20గా తీసుకున్నాం, అంటే ఎజ్యూమ్డ్ మీన్నే యాక్చువల్ మీన్గా తీసుకోవడం వల్ల మనం సిగ్మా ఎఫ్ఐ ui 0 చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేసింది. సరే, ఇంకొకలా తీసుకున్నాం, మరొకలా ఎవరైనా 20 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏంటి, xi మైనస్ 20 - 8 12 - 20 - 8 -6 -4 -2 0 2 and 4. ఓకే, ఇప్పుడు xi మైనస్ ఏ బై హెచ్, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 2a కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే -4 -3 -2 -1 0 1 2. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐ ui చేద్దాం. -28 -18 -18 -13 0 ఆపోజిట్. ఇక్కడ మరో ప్రాబ్లం వచ్చిందండి మనకి, ఎఫ్ వాల్యూ 0 అయిపోయిందండి. ఓకే, ఇట్ మే బి 0. ఓకే, 5 1s are 5 and 4 2s are 8. సో సిగ్మా ఎఫ్ఐ ui ఈజ్ ఈక్వల్ టు మనకి సిగ్మా ఎఫ్ఐలో f ఉంది కదా కాబట్టి నో ప్రాబ్లం. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 2 8 3 8 24 3 27 2 3 4 5 5 2 7 -77 + 13.
సో 77లో 13 తీసేస్తే 4 6 మైనస్ 64. సో మనం ఇప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఫార్ములా చేసుకుంటే 18 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ మైనస్ 64 బై సిగ్మా ఎఫ్ఐ 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. ఓకే, ఇది తీసుకొచ్చేద్దామండి. మైనస్ 18 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 264 ఎంత 128 minus 128 by 44 plus f. So 18 minus 20 minus 2. Minus 2 is equal to minus 128 by 44 plus f. Okay, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇవి తెచ్చిస్తే 2 ప్లస్ 2f is equal to 128. Okay, 2f is equal to 128 minus 88. That is equal to 40. So f is equal to 40 by 2, that is equal to 20. అంటే ఇక్కడ మనకి ఒక ఎఫ్ జీరో అయిపోయిందండి. ఎఫ్ జీరోస్ మనం గుణించేటప్పుడు ఎఫ్ఐయుఐ వాల్యూలో జీరోస్, బట్ ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఐ వాల్యూలో ఎలాగా మనకు ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20. సో విచ్ మెథడ్ యూ ఫాలోడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద ఆన్సర్ మస్ట్ బి ఇన్ ఆల్ మెథడ్స్ ఈజ్ 20. ఎఫ్ అనేది 20 తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఏ మెథడ్ ఈజీ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 18 తీసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి సిగ్మా ఎఫ్ఐ వాల్యూ జీరోకి ఈక్వల్ చేసుకుంటే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. So this is the third question. You can take any method by taking a is equal to 18 is easy way. That I choose that way method is best method. Right. Fourth question మనం ఒకసారి చూసుకున్నట్లయితే in a locality 30 women were examined by a doctor. The doctor noticed that the number of heartbeats per minute ఆర్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో 65 to 68. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 3 తో ఇవ్వడం జరిగింది మనకి. ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ అండ్ ద ఎఫ్ఐస్ ఆర్ గివెన్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ హార్ట్ బీట్ పర్ మినిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్లాస్ మార్క్, దట్ ఈస్ 65 plus 68 ఏమో 133 by 6 చేస్తే 66.2 చేయాలి. సారీ 66.5. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 3 కాబట్టి లెంత్ ఎవ్రీ దానికి 3 యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది 69.5. దీనికి 3 యాడ్ చేస్తే 72.5. దీనికి 3 యాడ్ చేస్తే 75.5. 75 plus 3 78.5. 80 దీనికి 81.5 అండ్ దీనికి 3 యాడ్ చేస్తే 84.5. ఓకే, we can easily find xi by adding the class mark to the first one. Okay, now di is equal to xi minus a. సో మనం xi minus a ని ఇప్పుడు కూడా మిడిల్ వాల్యూ సెంటర్ ఆఫ్ ద xi's తీసుకుంటాం కాబట్టి సో a is equal to 75.5 తీసుకున్నామండి. ఓకే, xi minus a మనం ఏ విధంగా చేయాలి? 75.5 లో దీన్ని తీస్తే మనకి 9 వస్తుందండి. -9 -6 -3 0 3 6 9. ఓకే, సో here we can take h is equal to 3. the class mark మనకి ఇక్కడ క్లాస్ లెంత్ తీసుకుంటాం. సో -3 -2 -1 0 1 2 3. fi ui -6 -8 -3 0 7 8 6. ఓకే, సిగ్మా fi ui వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. 14 plus 3 17 minus 17 plus 15 plus 6 21. So plus 4. So what is the value of sigma fi and plus 4? Here 4. Sigma fi value 30 women are examined కాబట్టి 30. 6 plus 3 9 9 plus 15 24 24 plus 6 30. So sigma fi value ఏమో 30. So now we find the mean heartbeat rate by using step deviation method. యూజ్ చేస్తే so x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. So a value ఏమో 75.5 plus sigma fi ui value ఏమో 4 by sigma fi 30 into h value ఏమో 3. 3 times are 30. So 4 by 10 అంటే 0.4. So 75.5 plus 0.4. This is equal to 75.9. The average heartbeat per minute in that locality of that woman that are examined by doctor of 30 women are is 75.9. Okay, now we move to fifth question.
Okay, fifth question of the 14.1 exercise is, in a retail market, fruit vendors were selling oranges kept in packets of packing baskets. These baskets containing varying number of oranges. The following was the distribution of the oranges, and find the mean number of oranges kept in each basket. When method of finding the mean did you choose? ఏ మెథడ్ మీరు చూస్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఒక బాస్కెట్స్ లో ఆరెంజెస్ పెట్టి అమ్ముతున్నారు. ఒక్కొక్క బాస్కెట్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. కొన్ని బాస్కెట్లో తక్కువ ఉన్నాయి, కొన్ని బాస్కెట్లో ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ బాస్కెట్స్ వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో మనం మీన్గా ఒక బాస్కెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్లాస్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్లాస్ మార్క్ xi ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఒకసారి మనం గమనించండి, ఇన్క్లూజివ్ క్లాసెస్ చూడండి. దీని అప్పర్ బౌండరీ, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఈక్వల్గా లేవు. అంటే ఇక్కడ దీని క్లాస్ లెంత్ ఎంత అవుతుందంటే, ఇక్కడ 14 - 10 చేస్తే 4 వస్తుంది కాదు, ఇక్కడ 10 ఉంటుంది, 11, 12, 13, 14 అంటే 5 అండి. ఇక్కడ యాక్చువల్గా అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకి మీన్ కట్టడానికి అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీతో పని ఏమీ లేదు. కాబట్టి క్లాస్ లెంత్ని మనము ఎట్లా తీసుకుంటామంటే, ఇక్కడ దీని బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ 14.5 - 9.5, 19.5 - 14.5 ఇవన్నీ ఈక్వల్గా విత్ క్లాస్ హైట్ 5తో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇవి కట్టవలసిన అవసరం లేదు. కావాలంటే మనం దీనికి బౌండరీస్ మనకు వేరేగా ఒక కాలంలో రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే అవసరం లేదని నేను తీసుకోవడం లేదు. ఓకే, xi వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2, 10 ప్లస్ 14 మనం యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 24 అంటే 12. ఓకే, 12 ఈజ్ ద ఓకే హియర్ 12 ప్లస్ 5 17, 22, 27 అండ్ 32. ఓకే, xi మైనస్ ఏని దేనిగా తీసుకోవాలని చెప్పాము, ఎని ఒక మిడ్ వాల్యూ అంటే సెంట్రల్ వాల్యూ తీసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పాం. 12 - 20 -10 -5 0 5 అండ్ 10. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే xi మైనస్ a బై h కదా ui అంటే -2 -1 0 1 2. ఓకే, fi ui 15 2s -30 -110 అండ్ 0 115 అండ్ 25 2s are 50. సో ఈ రెండు యాడ్ చేస్తే -140 ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే +165 అంటే ఎంత వచ్చిందండి, +25. సిగ్మా fi ui వాల్యూ అంతా 25. ఇక్కడ సిగ్మా fi వాల్యూ మనకి వాడు డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి. 5 + 5 4 5 20 20. ఓకే, 5 8 9 10 అండ్ 1 2 3 4 400. ఓకే, బాస్కెట్స్ అనమాట అది. సో ఇప్పుడు మనం బై స్టెప్ డీవియేషన్ మెథడ్, సాపేక్ష విచలన పద్ధతి ప్రకారం, స్టెప్ డీవియేషన్ మెథడ్ ప్రకారం x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. So a value 22 plus sigma fi ui value 25 by sigma fi value 400 into h value ఏమో 5. సో మనకి 22 plus 125 by 100. ఓకే, దీన్ని మనం 125ని 4తో డివైడ్ చేసి పాయింట్ పెట్టేసుకుందాం. 4 3 12 22 ప్లస్ 4 3 12 4 1 4 4 5 20 0.315. ఓకే, బై 100 కదా, 0.31.5 అని వచ్చింది. బై 100 చేస్తే 0.31. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.315. అంటే మనకి యావరేజ్గా ఒక బాస్కెట్లో 22 అండ్ అబౌవ్ ఫ్రూట్స్ ఉండడం జరిగింది అనమాట. నియర్లీ 22 మీన్ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ బాస్కెట్ అనమాట. ఓకే ఓకే, the sixth question is, the table below shows the daily expenditure on food of 25 households in a locality. ఓకే, ఒక 25 households లో ఫుడ్ ఎక్స్పెండిచర్ ఫర్ డైలీ నీడ్ అనమాట. ప్రతిరోజు వాళ్ళకి ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో
సర్వే చేయడం జరిగింది. ద సర్వే షోస్ లైక్ దిస్ వన్ 100 to 150 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం దేనికైనా క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 100కి 150కి బై 2 చేసి చేస్తే 250/2 అంటే 125. నెక్స్ట్ 175, ఎందుకంటే ఇవన్నీ కూడా 50 క్లాస్ ఇంటర్వెల్ అదే లెంత్ తో ఇచ్చాడు కాబట్టి మనం 50 యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది 225, 275, 325. Okay, in this we have to take a. So here the middle value 225, let 225 is equal to a. Then xi minus a. So xi means 125 minus 225 minus 100 minus 50, 0, 50, 275 225 is the 50, 325 225 is the 100. So here h is equal to 50. So xi minus a by h అంటే దీన్ని 50 తో డివైడ్ చేస్తే -2 -1 0 1 2. సో fi ui. సో -8, 4 2s are -8, 5 1s are -5, 12 0s are 0, 2 1s are 2, 2 2s are 4. So sigma fi ui is equal to -13 plus 6, that is equal to -7. Okay, now we find the mean expenditure on food by step deviation method. सापेक्ष विचलन a plus sigma fi ui by sigma fi into h. So here a is equal to 225 plus -7 by sigma fi value 25 into h value 50. 25 ones, 25 twos, 7 twos are 14. 225 minus 14, that is equal to 211. So average expenditure on food on that locality is 211 rupees. Okay, now go to the seventh question. To find out the concentration of SO2 in the air. SO2 తో concentration air లో parts per million and ppm. The data was collected for 30 localities in a certain city. ఇన్ రిప్రజెంటెడ్ బిలో 30 లొకాలిటీస్ లో అంటే ఒక సిటీలో 30 ప్లేసెస్ లో వీళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. అవి అంటే 0.00 నుంచి 0.04 ppm పార్ట్స్ పర్ మిలియన్ ఏమో 4 లొకాలిటీస్ లో ఉందన్నమాట. ఈ విధంగా ఇది ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ దట్ సిటీ మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. For that we have to find the class mark. Okay, for everyone we have to find the class mark. So class mark enta 0.04/2 అంటే 0.02. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే లెంత్ ఆఫ్ ద క్లాస్ ఏమో 0.04 ఉంది ప్రతిదానికి కూడాను. అండ్ సిగ్మా fi మనకి ఎంత ఇచ్చాడు వాడు, హౌ మెనీ లొకాలిటీస్ ఆర్ దీస్ 30 లొకాలిటీస్. ఓకే, సో 0.02 కి h ని యాడ్ చేస్తూ ఉంటే మనకి మిడ్ వాల్యూస్ అదే క్లాస్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. 0.14 0.04 ని యాడ్ చేస్తూ వెళ్తున్నాను. 0.18 అండ్ 0.22 అన్నమాట. సో ఏ వాల్యూ ఇందులో మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామండి. ఏది తీసుకుందాం అంటే 0.10 తీసుకుందాం. ఏ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు మనం. 0.10 గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 0.10 అంటే 0.10 నుంచి 0.02 తీస్తే -0.08 -0.04 0 0.04 0.08 ఇందులో తీస్తే 0.22 లో తీస్తే 0.12. ఓకే, ఇప్పుడు h 0.04 మనం ఒకసారి జాగ్రత్తగా 0. అదే xi minus a ని 0.08 ని 0.04 తో డివైడ్ చేస్తే 100 తో మల్టిప్లై చేస్తే 8/4 అంటే 2 వస్తుందండి. అంటే -2 వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ -2 అండ్ -1 0.04 తో 0. అది 0, ఇదేమో 1 2 అండ్ 3 ఈ విధంగా రావడం జరుగుతుంది. సో fi ui 4 2s are 8, 9 1s are 9, 9 0s are 0, 2 1s are 2, 4 2s are 8, 2 3s are 6. సో సిగ్మా fi ui వాల్యూ మనకి ఎంత వస్తుందంటే -17 ప్లస్ 16. ఓకే, అంటే -1. ఓకే, దిస్ ఈస్ ద సిగ్మా fi అండ్ దిస్ ఈస్ ద సిగ్మా
sorry, sigma fi ui, sigma fi h and a. So for all that we can find the mean concentration of SO2 in ppm is by step deviation method లో మనం ఫైండ్ అవుట్ చేస్తే అంటే సాపేక్ష విచలన పద్ధతిలో ఫార్ములా ఏంటి a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ వాల్యూ ఏమో మనం 0.10 తీసుకున్నాం అండ్ సిగ్మా fi ui వాల్యూ -1 బై సిగ్మా fi వాల్యూ ఏమో 30 ఇంటూ హెచ్ వాల్యూ ఏమో 0.04. ఓకే, h is equal to 0.04. This is equal to 0.10 minus 0.04 by 30. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 100తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. 0.10 మైనస్ ఈ న్యూమరేటర్ డినామినేటర్ 100తో మల్టిప్లై చేస్తే 4/3000 రావడం జరుగుతుంది. ముందు 4ని 3తో భాగించి తర్వాత 3 పాయింట్లు తగ్గించుకున్నాం అండి. 4ని 3తో భాగించినట్లయితే 1.3 అనమాట. ఒకటి పాయింట్ పెట్టుకుంటే 0.339 ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇది 0.10 మైనస్ 1.3333 అంటే 3 పాయింట్లు తగ్గిస్తే 0.001 అండ్ 333 రావడం అనేది జరుగుతుందండి ఇలా. సో 0.10లో నుంచి 0.00133 తీస్తే మనం ఇక్కడ జీరోస్ వేసుకుంటే 10లోంచి 3 పోతే 7, 6, 8, 9 అండ్ ఇక్కడ 0 ఉంటుంది కదా, 0లో 0 0. సో 0.09867 ఇది యావరేజ్గా దీనికి దగ్గరికి సవరించుకుంటే 0.0999 0.099 గా మనం 6ని దీనికి యాడ్ చేసుకున్నాం థర్డ్ పాయింట్కి. 0.099 ఈజ్ ద యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 in that 30 in that city. Okay, the 8th question is a class teacher has the following attendance record of 40 students. ఒక 40 స్టూడెంట్స్ తాలూకా అటెండెన్స్ రికార్డు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 3 4 4 7 10 11. ఓకే, ఈ 40 స్టూడెంట్స్ తాలూకా అటెండెన్స్ రికార్డు ఏ విధంగా ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ డేస్ a student was present out of 56 days. అంటే 56 డేస్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటే అందులోని 40 స్టూడెంట్స్ తాలూకా యావరేజ్ అటెండెన్స్ అంటే 35 to 38 డేస్ బిట్వీన్ వచ్చిన వాళ్ళు ఇలాగా ఈ డేటా ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు యావరేజ్ అటెండెన్స్ అంటే అవుట్ ఆఫ్ 56 డేస్ ఎన్ని డేస్ స్కూల్కి అటెండ్ అయ్యాడో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ. సో 35 + 38 ఎంత అండి? 73. 73 by 2 means 2 3 6 2 6 12 2 5. So 36.5 is the mid value. Okay, here 3 class length ఎంత అండి? మనకి 3 ఇవ్వడం జరిగింది. సిగ్మా fi వాల్యూ మనకి ఎంత అండి? 40 స్టూడెంట్స్ అండి. మనం సిగ్మా fi ui కూడా ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉందండి. రైట్, సో దీనికి 3 యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది కదండి 39.5 plus 2 42.5 plus 2 45.5 plus 3 48.5 plus 3 51.5 plus 3 54.5 ఇది మిడ్ వాల్యూస్ అవుతాయండి. సో లెట్ ద మిడ్ వాల్యూ central value of exercise is a. So a is equal to 45.5. So 36.5 ని 45.5 లో తీస్తే -9 -6 -3 0 3 6 9 వస్తుందండి. ఇందులోంచి తీస్తే 9 అండి, ఇందులోంచి తీస్తే 39.5 ని 6 అండి. సో ఇట్లా బై h is equal to 3 కదండి, h is equal to 3 తో డివైడ్ చేస్తే -3 -2 -1 0 2 1 2 and 3. Okay, fi ui 1 into -3 -4 3 into 2 -6 4 1s 4 0 7 20 11 3s are 33. So to find sigma fi ui, okay, value of negative terms -14 plus positive terms ఏమో ఇదేమో 40 plus 20 60. సో 60 లోంచి 14 తీసిస్తే 46.
Okay, right. And sigma fi value 40, h value, a value. So మనకి 4 values తెలిసిపోయాయి కాబట్టి by step deviation method we can find the mean using the formula a plus sigma fi ui by sigma fi into h. So by substituting the values in this 45.5 plus 45.5 plus sigma fi ui 46 by sigma fi value 40 into the value of h is 3. Okay, this is equal to 45.5 plus 3 6 18 3 1 3 4 12 138 by 40. So we have to divide 138 with 4. 4 3 12 1 4 4 16 2 4 20. So 34.5. So by 10 చేయాలి కదా ఇంకా. So 3.45. 45.5 plus 3.45 is equal to 5,984. 48.95. This is the average attendance of the students of the 56 days for 40 students. Okay, next we move to 9th question. Okay, now the 9th question. The following table gives the literacy rate in percentage of 35 cities. Find the mean literacy rate. Okay, ఒక 35 cities యొక్క లిటరసీ రేటు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు మీన్ లిటరసీ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ సిటీస్ 3, 10, 11, 8 and 3. Okay, now we find the mean literacy rate. Okay, so now we find the mean literacy rate of these 35 cities by using the formula step deviation method ను యాడ్ చేద్దామండి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find the class mark. Class mark find out చేద్దాం. How you find class mark? Sum of upper boundary plus lower boundary by 2. This is 100 by 2 50. ఓకే, ఇక్కడ క్లాస్ లెంత్ 10 ఉంది కదండి, ఇక్కడ నెక్స్ట్ 60 వస్తుందండి, నెక్స్ట్ 70 వస్తుంది, 80 90. ఓకే, నెక్స్ట్ వన్ xi minus a. In this one the central one a is 70, so we take a is equal to 70. So 50 minus 70 minus 20 minus 10 0 10 20. ఓకే, h is equal to మనకి ఎంత అండి 10 కదా, 55 minus 45. సో 10 తో డివైడ్ చేస్తే -2 -1 0 1 2. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ కానీ లెంగ్త్స్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ కానీ ఈక్వల్ గా ఉంటే ఇప్పుడు ఇలాగే వస్తాయి, -2 -1 0 1 2 అని చెప్పేసి రావండి. సో fi ui -6 -10 0 8 1 8 3 2 6. రైట్, sigma fi ui వాల్యూ కావాలంటే -16 plus 14, that is equal to -2. okay, this is -2. now we get all the values a, h and sigma fi ui and sigma fi by using the formula x bar is equal to a plus sigma fi ui by sigma fi ui by sigma fi into h. okay, here which method you used అంటే step deviation method, సాపేక్ష విచరణ పద్ధతిని మనం థర్డ్ మెథడ్ ని యూజ్ చేయడం జరిగింది. okay, by substituting the values of a is equal to 70, sigma fi ui -2, sigma fi 35 into the value of h is equal to 10. so 70 plus 5 7 to 5 2s. okay, -4 by 7. so 4 ని 7 తో డివిజన్ చేస్తే 0. 7 5s are 35, 5 7 7s are 49, 1 7 1s are 7. so 70 minus 0.571. this is equal to 70.000 లో నుంచి 0.571 ని సబ్ట్రాక్ట్ చేస్తే 9 2 4, ఇక్కడేమో 9 ఉంటుంది, ఇక్కడేమో 69.429. okay, this is the mean literacy rate of the given 35 cities. okay, this is the exercise 14.1. tomorrow we go to the mode, very interesting and very simple topic we learned in tomorrow.
సో ఈ కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లింక్లో కొన్ని సమ్స్ ఉంటాయి మెయిన్ మీద, వాటిని పరీక్షని పూర్తి చేయండి, మీ సార్లకు పంపించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై థ్యాంక్ యూ ఆల్.